హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. మన ఛానల్లోనే నేను ఒక వీడియో అయితే చేశాను కదండి. 6 ఇయర్స్ నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అసలు ఏమేం ప్రాబ్లం ఫేస్ చేశాను ఏంటని వీడియో చేశాను కదా. ఆ వీడియో కింద ఒకరైతే ఇలా కామెంట్ చేశారు. అది ఏంటంటే, అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, దాని గురించి ఒక వీడియో చేయండి సిస్టర్ అని చెప్పేసి. అయితే సరే చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. అసలు ఛానల్ స్టార్ట్ చేద్దామని అంటే మినిమం కొన్ని పాయింట్లు అయితే తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా ఈజీగా ఉంటుంది కదా అని మనం ఎంటర్ అయిపోతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా సింపుల్ అండి, కానీ అంతే కష్టం కూడా ఉంటుంది. వ్యూస్ వెంటనే వచ్చేయాలంటే అస్సలు రావు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అసలు వీడియోస్ అనేది ఎలా పోస్ట్ చేయాలి, అసలు ఛానల్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఇప్పుడు మనకి ఛానల్ స్టార్ట్ చేయాలంటే తప్పకుండా మెయిల్ అయితే ఉండాలి. ఆ మెయిల్తోనే మనం ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి. అసలు మీరు ఒక కంటెంట్ మీద అయితే ఫిక్స్ అవ్వండి, ఏ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి. ఒకే కంటెంట్ మీద బేస్ అయితే కరెక్ట్గా రికమెండేషన్ కూడా కరెక్ట్గా ఉంటుందండి. కుకింగ్ అయితే కుకింగ్ చేయండి, లాగ్స్ అయితే లాగ్స్ పెట్టండి, ట్రావెల్ అయితే ట్రావెల్ పెట్టండి, మోటివేషన్ అయితే మోటివేషన్, ఆర్ట్ డిజైన్ అలాంటివి అయితే ఏదో ఒక కంటెంట్ మీద బేస్ అవ్వండి. అది రికమెండ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే యూట్యూబ్లో చూసిన వాళ్ళందరూ ఒకే రకమైన వీడియోస్ చూడాలని అనుకోరు కదా, రకరకాలు చూస్తారు. ఆ రకరకాలు ఎవరెవరు ఏం చూస్తున్నారో వాళ్ళకి మనది ఛానల్ రికమెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంకా కంటిన్యూగా మనది ఫాలో అవుతారు. అది సింపుల్ అనమాట. మనకి స్టార్టింగ్లో అలాంటి ఛాన్సెస్ లేక మేమైతే రీమిక్స్ అయితే చేసేవాళ్ళమే, అన్ని రకాలు పెట్టేవాళ్ళమే. ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది. దానికి కరెక్ట్గా ఒకటే పెట్టాలి అని అంటే ఇంకా అది కుదరటం లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ట్రావెల్ అలా మోటివేషన్ అయితే పెడుతున్నాను మన ఛానల్లోని. అయితే ఇప్పుడు అసలు ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది మెయిల్ అయితే ఉండాలి. ఆ మెయిల్కి పాస్వర్డ్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఛానల్ హ్యాక్ అయితే మనకి పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. అసలు ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది పక్కన స్క్రీన్ రికార్డ్ మీద చూపిస్తాను, తప్పకుండా అలా చూసేయండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రికార్డ్ చేస్తూను. మనకి మెయిన్గా ముందు యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. యూట్యూబ్ ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది కదా. ఈ కింద హోమ్ అనేది చూడండి. హోమ్ అంటే మనం ఏ వీడియోస్ అయితే వస్తున్నాయో అవన్నీ కూడా ఇక్కడ స్క్రోలింగ్లో వస్తాయి మనం చూస్తున్నవి. ఇక్కడ వచ్చేసరికి షార్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ బటన్ అయితే ఉంది కదా, ఈ ప్లస్ బటన్ అయితే టచ్ చేస్తాము. ఇక్కడ స్టార్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి కదా. మన గ్యాలరీలోని ఏదైనా వీడియో ఎడిటింగ్ రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి. మంచిగా ఎడిటింగ్ చేసుకొని రెడీ చేసుకొని ఉంచుకుంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లోడ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, నేను ఒక వీడియో అనేది ఇది షార్ట్ని డైరెక్ట్గా నెక్స్ట్ నొక్కితే అయిపోతుంది. మీకు కావాలంటే వాయిస్ ఓవరే మెయిన్ పెట్టుకోండి, మ్యూజిక్ అనేది మనకి యూజ్ చేయకండి. ఏదైనా వైరల్ మ్యూజిక్ ఉంటే యాడ్ చేసుకోండి, కానీ అక్కడ ప్రాసెస్ అనేది కరెక్ట్గా చూపించాలి. అలా అయితేనే ఏది పడితే అది అలాగే తీసేసి అలా పెట్టేస్తే అది కుదరదు, అది కరెక్ట్గా ఉండదు ఆ మెథడ్ అనేది. మనకి ఇక్కడ కావాలంటే ఫిల్టర్స్ యూజ్ చేసుకోవచ్చు, రకరకాల ఫిల్టర్స్తోని. ఇంకా నెక్స్ట్ పెట్టేసాము అని అంటే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మనకి టైటిల్ అనేది కంపల్సరీగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి విజిబిలిటీ అనేది మనం ఎలాగా పబ్లిక్గా ప్రైవేటా అనేది విజిబిలిటీ ఉంటుంది, అన్లిస్టెడ్ అని చెప్పేసి మనం అదొకటి చూసుకోండి. షెడ్యూల్లో పెట్టండి, డైరెక్ట్గా పబ్లిక్ అయితే చేయకండి. షెడ్యూల్లోని ఏ టైం అయితే ఆ టైం ప్రకారంగా మనం చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఏ టైంలో ఆడియన్స్ కరెక్ట్గా ఉంటున్నారో అవన్నీ కూడా నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ డిస్క్రిప్షన్ మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఏ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. షార్ట్ అనేది ఇలాగే తీయాలి. షార్ట్ అనేది ఈ ఈ దీన్ని 9:16 రేషియో అంటారు, ఇలా స్టాండింగ్ లైన్లోని. ఇలాగ కానీ ఫోటో తీశారు, వీడియో తీశారు అని అంటే ఇది 16:9 రేషియో అండి. లాంగ్ వీడియో అయితే ఇలా తీయాలి, షార్ట్ అయితే ఇలా తీయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. మనం అది కానీ మార్చాము అని అంటే మనకి వీడియో అనేది క్లారిటీ కరెక్ట్గా ఉండదు, దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది వీడియోస్ అనేది, అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ అయిపోయింది కదా. లొకేషన్, మీరు ఆ వీడియోని ఏదైనా ఒక లొకేషన్లో కానీ తీస్తున్నారు అని అంటే లొకేషన్ కూడా పెట్టండి, లొకేషన్ కూడా ఓకే చేస్తుంది. రిలేటెడ్ వీడియో, బిఫోర్ వీడియో మనం ఒక లాంగ్ వీడియో చేసి దానికి రిలేటెడ్గా షార్ట్ ఏదైనా చేసాం అనుకోండి, ఆ లాంగ్ వీడియో దీనికి అటాచ్ చేస్తే కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ప్లేలిస్ట్, మనం ఏదైనా కొన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాం కదా, రకరకాల కంటెంట్స్, దాన్ని ఒక గ్యాలరీ లాగా అనమాట. ఒక దాంట్లో ప్లేలిస్ట్లోని అన్నీ ఒక దగ్గర పెడితే చూసే వాళ్ళకి కూడా కరెక్ట్గా అర్థమవుతుంది. అలా ప్లేలిస్ట్ యాడ్ చేసుకొని అది కూడా ట్యాగ్ చేయొచ్చు ఈ వీడియోకి. ఇది ఒకవేళ ఆ ప్లేలిస్ట్కి యాడ్ చేయాలి, దాన్ని రిలేటెడ్ కంటెంట్ అనుకుంటే ఆ ప్లేలిస్ట్లో పెట్టచ్చు. కొలాబరేషన్ అండి, మనం ఎవరినైనా కొలాబరేషన్ అనేది ఇది వేరే ఆప్షను, మీకు ఇప్పుడప్పుడే అవసరం లేదు. స్టార్టింగ్ వాళ్ళకి కావాలి అని అనుకుంటే 2 ఛానల్స్తోని మనం టైఅప్ అవ్వాలి. దీని గురించి కావాలి అని అనుకుంటే నేను
వీడియో చేసి పెడతాను. ఎవరికైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్స్ ఆన్ చేసుకుంటే మంచిదండి. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా మనకు అనవసరం. మంచిగా కామెంట్ చేస్తే చక్కగా ఉంచుతాము. లేదు అంటే డిలీట్ చేసుకుందాం. ఆఫ్లో పెట్టడం అంత మంచిది కాదు. కామెంట్స్ ఉంటేనే మంచిది. ఇక్కడ వీడియో ఆడియో రిమిక్స్ అంటే మన ఛానల్లోని వీడియోస్ మనం చేస్తాం కదా, దాన్ని ఎవరైనా రిమిక్స్ చేసుకోవచ్చు. లేదా ఆడియో ఒకటే రిమిక్స్ చేసుకోవాలి, వీడియో వద్దు అని అనుకుంటే ఇక్కడ ఓన్లీ ఆడియో పెట్టండి. లేదు అంటే వీడియో ఆడియో రెండు పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏఐ యూజ్. ఏఐ కంటెంటా కాదా, ఇది ఏఐ అయితే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి. ట్యాగ్స్ అండి, కంపల్సరీగా కామా ట్యాగ్స్ అయితే ఇక్కడ ఇవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. టైటిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్, ట్యాగ్స్ కంపల్సరీగా ఇవ్వండి. ఇక్కడికి వచ్చేసరికి పెన్సిల్ మార్క్ ఉంది కదా ఈ ఫోటో మీద, మనకి మనం చేసిన వీడియోలోని ఏదైతే ఇంట్రెస్ట్గా కనిపిస్తుందో, బాగా అట్రాక్షన్గా కనిపిస్తుందో అక్కడ అలా యాడ్ చేసుకుంటే చక్కగాన అక్కడ ఫిష్ ఫ్రై అని పెట్టాను కదా, దాన్ని ఓకే చేసుకొని టిక్ పెడితే ఆ క్యాప్షన్ అనేది చూసి క్లిక్ చేస్తారనమాట. అలాగా షార్ట్స్ అనేది ఇంకా అప్లోడ్ పెట్టేస్తే అప్లోడ్ అయిపోతుంది. ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నానండి. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో, లాంగ్ వీడియో ఏదైనా మీరు ఎడిట్ చేశారు అని అంటే లాంగ్ వీడియోని ఇలాగ డైరెక్ట్గా పెట్టేసుకొని, తమ్నైల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. మీరు ఏదైనా దాంట్లోని తమ్నైల్ అనేది ఎడిట్ చేసుకొని మంచిగా అయితే తమ్నైల్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ప్రాసెస్ అండి. టైటిల్ కంపల్సరీగా ఉండాలి. ప్రైవేట్లోనే విజిబిలిటీ ప్రైవేట్లోనే పెట్టుకొని అప్లోడ్ చేయండి, పబ్లిక్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే మనకి అది రికమెండ్ చేయాలి అని అంటే అది కొంచెం అర్థం చేసుకోవాలి కదా, యూట్యూబ్ అసలు ఏంటి వీళ్ళ దాంట్లో ఉన్నది అని. ముందు టైటిల్ డిస్క్రిప్షన్ ద్వారా అది అర్థం చేసుకొని ఎవరికి రికమెండ్ చేయాలో దానికి కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది. కాబట్టి మనం పెట్టిన వెంటనే అప్లోడ్ అయిపోయింది అని అంటే అది స్టక్ అయిపోతుంది అనమాట, వీడియో ఎవరికి రికమెండ్ చేయాలో తెలియదు. అందువల్ల ప్రైవేట్లో పెట్టుకొని షెడ్యూల్ చేసుకోండి, అదే మంచి ప్రాసెస్. సేమ్ షార్ట్స్కి ఎలా ఉన్నదో అవే ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇలా పెట్టుకొని అప్లోడ్ చేసుకుంటే మనకి లాంగ్ వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్స్ మనం డైరెక్ట్గా ఇక్కడే రికార్డ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, మనకి కావాలంటే 3 మినిట్స్ లేదంటే 15 సెకండ్స్. 3 మినిట్స్ అనేది మనకి సాంగ్ అనేది ఫుల్గా రాదండి, 1 మినిటే సాంగ్ వస్తుంది. 3 మినిట్స్ మనం రికార్డ్ చేసుకుంటే అది షార్ట్ కింద కన్వర్ట్ అవుతుంది తప్ప లాంగ్ వీడియో అయితే కన్వర్ట్ అవ్వదు. అది ఒక గుర్తుపెట్టుకోండి. ఎలాగంటే ఇలా తీసినప్పుడు, ఈ రేషియోలో తీసినప్పుడు మనకి 3 మినిట్స్ తీసాము అని అంటే అది షార్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. లేదు మీరు 16:9 రేషియోలోని ఇలా తీసారని అనుకుంటే మాత్రం అప్పుడు ఏం జరుగుతుందంటే అది కన్వర్ట్ అవుతుంది, అది లాంగ్ వీడియో కింద ఉంటుంది. మీరు 2 మినిట్స్ తీసినా అది 16:9 రేషియోలో ఉంది కాబట్టి 16:9 రేషియోలో ఉంది కాబట్టి అది లాంగ్ వీడియో కిందే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. కానీ షార్ట్ మాత్రం ఇప్పుడు కొత్తగా వచ్చిందండి ఆప్షను. 3 మినిట్స్ కంపల్సరీగా మనం ఇలాగని తీసామంటే అది షార్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది, లాంగ్ కింద అయితే వెళ్ళదు. అప్పుడైతే 1 మినిటే ఇచ్చేవాడు. ఇలాగా మనం ఇక్కడ ఏది కావాలంటే అది రికార్డ్ చేసుకొని చక్కగా చూసారు కదా, మనకు కావాలంటే సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి, ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు, అన్ని సేమ్ ప్రాసెస్. ఓకే కదా, షార్ట్ కూడా మనకి ఈజీగా అయిపోతుంది. లైవ్స్ అండి, లైవ్ అనేది మనం ఇంటరాక్షన్ ఒకటే, ఎక్కువ లైవ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకండి, కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే కంటెంట్ అనేది మనకి లాంగ్ ఉంటుంది, ఎన్నాళ్ళైనా అలా చూస్తూ ఉంటారు మన కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే. లైవ్ అనేది అస్తమానికి చూడరు కదా, ఆ టైం అప్పుడే చూస్తారు, అప్పుడు వచ్చిన వాచ్ అవర్స్ ఇంపార్టెంట్. మీరు ఛానల్లో లైవే ఉంటుంది, ఇంకేం కంటెంట్ ఉండదు అని అనిపించుకోకుండా మంచిగా కంటెంట్ మీద అయితే ఫోకస్ చేయండి. అప్పుడప్పుడు ఇంటరాక్షన్ కోసం మేము ఉన్నాము అని తెలియజేయడానికి లైవ్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసరికి లైవ్ చేసేటప్పుడు ఈ పెన్సిల్ మార్క్ దగ్గర, ఇక్కడ పెన్సిల్ మార్క్ దగ్గర మనం చేసామని అంటే ఇక్కడ కూడా థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. లైవ్ స్టార్ట్ చేసేస్తే స్టార్ట్ అయిపోతుంది. లైవ్ అనేది ఈజీ. నెక్స్ట్ పోస్ట్ విషయానికి వస్తే మనం ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు దాని లింక్ అవని, దాని ఫొటోస్ అవని ఏవైనా మనం ఇక్కడ యాడ్ చేసుకొని చక్కగా అది పోస్ట్ చేస్తే చక్కగా పోస్ట్ కూడా అయిపోతుంది. అది దాన్ని చూసి అక్కడి నుంచి లాంగ్ వీడియో చూడడానికి కన్వర్ట్ అవుతారు అనమాట. అలాగా మనకి క్రియేట్ పోస్ట్ అనమాట. ఇలాగా ఈ 4 ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మనకి యూట్యూబ్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఉండాల్సింది ఏంటంటే యూట్యూబ్ స్టూడియో అండి. ఇప్పుడు ఆ స్టూడియో దగ్గరికి అయితే వెళ్తాము. అది యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అది కూడా ప్లే స్టోర్లోని. యూట్యూబ్ అనేది అందరికీ ఉంటుంది, కానీ వైటీ స్టూడియో అనేది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఎనలిటిక్స్ అంటే మన వీడియోస్ రీచ్ అవని, ఎర్న్ ఆప్షన్ అవని అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్దాము. వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే చక్కగా మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మన వీడియోస్ ఎలా రీచ్ వెళ్తున్నాయి, కామెంట్స్ అన్నీ కూడా ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ కంటెంట్ దగ్గరికి వెళ్తే మనకి వీడియోస్, షార్ట్స్, లైవ్ ప్లేలిస్ట్ అన్నీ విడివిడిగా అన్నీ చూపిస్తుంది కదా. నెక్స్ట్ అనలిటిక్స్ దగ్గరికి వెళ్తే మెయిన్ అనలిటిక్స్ అండి.
అసలు మన వీడియోస్ ఎవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, మేల్ ఎక్కువ చూస్తున్నారా, ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారా, ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, అన్ని ఇక్కడ షో చేస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా. కంటెంట్ విషయానికి వస్తే అసలు మన ఛానల్లోని ఎక్కడి నుంచి మన వీడియోస్ రికమెండ్ అవుతున్నాయి అన్నీ కూడా ఇక్కడ షో చేస్తుందండి. మనం కంపల్సరీగా చూసుకోవాల్సింది ఇది. అందువల్ల ఎవరైనా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మినిమం మీరు తెలుసుకోండి. ఒకే కంటెంట్ మీద ఫోకస్ అవ్వండి, ఒకే కంటెంట్ని ఫిక్స్ అవ్వండి. ఆ కంటెంట్ ఏంటనేది దాని మీద ఫిక్స్ అయిపోండి. అంతేగాని వేరే వేరే కంటెంట్ మీద డైవర్ట్ అయినా, లేదంటే ఏదో పెట్టేస్తున్నాము అని స్టార్టింగ్లో పెట్టేసి తర్వాత ఇబ్బంది పడే కన్నా ఒక కంటెంట్ అనేది ఫిక్స్ అయిపోండి. ఇక్కడ చూసారా, ఈ డార్క్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ డార్క్ లైన్స్ ఏ టైంలో ఎక్కువ చూస్తున్నారండి ఉంటుందన్నమాట. ఆ డార్క్ లైన్స్ కానీ మనం చూసుకున్నామంటే ఆ టైంలో అప్లోడ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఆ టైంలోనే ఖాళీగా ఉంటున్నారు చూడడానికి అనేది మనకి మంచి ఆప్షన్ అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, మేల్ ఎక్కువ చూస్తున్నారా, ఫీమేల్ ఏ ఊర్ల నుంచి ఎక్కువ చూస్తున్నారా అన్నీ కూడా మనకి ఇక్కడే చూపిస్తుందండి. ట్రెండ్స్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏంటి అనేవి కూడా మనకి ఇక్కడ రికమెండ్ చేస్తూ ఉంటుంది. అది కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమ్యూనిటీకి వచ్చేసరికి మన కామెంట్స్ అన్నీ ఇక్కడే ఫిల్ అయి ఉంటాయి అన్నమాట. చూసారు కదా, అన్ని కామెంట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, దానికి రిప్లై అవని అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా స్టార్టింగ్లోనే తెలుసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత తర్వాత నెమ్మది నెమ్మదిగా నేర్చుకుందాం అని అంటే మాత్రం చాలా కష్టం. అన్నీ ముందు తెలుసుకున్న తర్వాతే ఛానల్ అనేది స్టార్ట్ చేయండి. అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఛానల్ నేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అది మీ వీడియోస్కి మ్యాచింగ్ అయ్యి రిలేటెడ్గా ఉంటే మాత్రం ఇంకా మంచిది. అప్పుడు ఇంకా త్వరగా చూడడానికి అయితే ఇష్టపడతారనమాట. ఆ పేరు చూడగానే కంటెంట్ అర్థమైపోవాలి, అలా ఉండాలన్నమాట, క్యాచీగా ఉండాలి. ఆలోచించుకోండి. ఇది వచ్చేసరికి ఎర్న్ ఆప్షను. ఇది తెలుసు కదా, మెంబర్షిప్, సూపర్స్, షాపింగ్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చెప్పాను కదండి. ఇక్కడికి వచ్చేసరికి మనకి 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. అది 1 ఇయర్ లోపు అయితే కంప్లీట్ అవ్వాలి. 1 ఇయర్ దాటిన తర్వాత ఏం జరుగుతుందంటే ముందు వచ్చే వాచ్ అవర్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. అందువల్ల ఏదైనా 1 ఇయర్ టార్గెట్ అయితే పెట్టుకోండి. అప్పుడు లోగా మనకి ఏదైనా ఒక వీడియో అనేది వైరల్ ఇస్తుంది కంపల్సరీగా యూట్యూబ్ అనేది. నమ్మకం అయితే ఉంచండి. కానీ మీరు మంచి కంటెంట్ ఇవ్వాలి, కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయాలి, చేస్తేనే ఇస్తుంది. అదే మినీ మోనిటైజేషన్ అయితే 3000 వాచ్ అవర్స్ అండి 1 ఇయర్కి. దానికి చెప్పాను కదా, ఈ మెంబర్షిప్ అవని, సూపర్స్ అవని, షాపింగ్ అవని, ఈ ఈ షోపర్స్, షాపింగ్ ఇవే ఓపెన్ అవుతాయి అన్నమాట. అన్నీ ఓపెన్ అవ్వవు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మినీ మోనిటైజేషన్లోని షార్ట్స్కి అయితే 30 ల్యాక్స్ 3 మంత్స్లో కంప్లీట్ అయిపోవాలి. అదే షార్ట్స్ ఫుల్ మోనిటైజేషన్ కావాలి అని అనుకుంటే 1 crore అండి. 1 crore వ్యూస్ వచ్చి ఉండాలి ఎన్ని వీడియోస్కైనా సరే. కానీ 3 మంత్స్లో అనమాట. 3 మంత్స్ తర్వాత మళ్ళీ కట్ అయిపోతాయి. మనకి షార్ట్స్ కన్నా లాంగ్ వీడియోస్కి టార్గెట్ చేసుకోవడం మంచిది. ఒక మంచి కంటెంట్ ఇచ్చాము అని అంటే, ఒక వీడియో వైరల్ అయిందంటే చాలు, ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి. నన్ను మాత్రం ఏమీ నీకు అవ్వలేదు అని మాత్రం అనకండి. నేనైతే స్టార్టింగ్ అసలు నెగ్లెక్ట్ చేస్తాను. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కానీ, ఇంట్రెస్టింగ్గా ఈ వీడియోస్ పెట్టడం కానీ అలాంటివి చేయకపోవడం వల్ల 6 years కంప్లీట్ అయ్యింది. నో ప్రాబ్లం. మనం మంచి కంటెంట్ ఇచ్చాము, మంచి కంటెంట్ ఉన్నది, మనకి కంటెంట్ చూస్తే ఆహా ఇలా చేసాము, ఇలా చెయ్యకూడదు అనే రియలైజేషన్ నెమ్మది నెమ్మదిగా తెలుసుకున్నాను. ఇప్పటికీ ఫిక్స్ అయ్యాను అనమాట ఒక కంటెంట్ మీద. అందువల్ల మీరు కూడా తప్పకుండా ఏం చేస్తారంటే ఒకే కంటెంట్ మీద ఫిక్స్ అవ్వండి. అంతేగాని మల్టిపుల్ కంటెంట్ అయితే చెయ్యకండి అసలు. ఒక కంటెంట్ మీద ఫిక్స్ అయితే కరెక్ట్గా బాగుంటుంది ఛానల్ అనేది గ్రోత్ కూడా. యూట్యూబ్ రికమెండ్ చేయడానికి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా యూట్యూబ్ గురించి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేను దాని గురించి రిప్లై అయితే ఇస్తాను. లేదు మీకు ఒక వీడియో చేయమని అంటే ఎక్స్ప్లెనేషన్తో వీడియో అయితే చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. అందువల్ల ప్రతి ఒక్కరూ 1 year టార్గెట్ అయితే పెట్టుకోండి. మంచిగా వీడియోస్ అయితే చేయండి. యూట్యూబ్ అనేది ఎంత ఈజీగా ఉంటుందో అంతే కష్టంగా కూడా ఉంటుంది. మనం చాలా సింపుల్గా తీసుకోవాలి, కష్టంగా ఏది తీసుకోకూడదు. సింపుల్గా తీసుకుంటే ఏదైనా ఈజీ అయిపోతుంది. అమ్మో నాకు తెలియదు, నాకు రాదు అని అంటే ఎప్పటికీ రాదండి. నేర్చుకుంటే, నాకు కూడా అసలు యూట్యూబ్ అంటే తెలియదు, అసలు ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటేనే నాకు ఏం తెలియదు. అలాంటిది నేను కూడా ఇందులోకి వచ్చి చాలా నేర్చుకున్నాను. చాలా అంటే చాలా, ఇంకా చెప్పనవసరం లేదు. నా వీడియోస్ ఎన్ని ఉన్నాయంటే 6000+ వీడియోస్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరే ఆలోచించండి. 6 yearsకి 6000 అంటే మనకి ఇయర్లీ 365 డేసే కదా. 365 డేస్కి 365 వీడియోస్ ఉండొచ్చు, డైలీ 1 పోస్ట్ చేసిన. కానీ నేను ఎంత ఘోరంగా అప్లోడ్ చేశానంటే అందులోని కొన్ని ఉపయోగపడినవి, కొన్ని ఉపయోగపడలేనివి, ఇంకా కొన్ని బాగోలేదని డిలీట్ కూడా చేశాను. దాన్ని బట్టి అన్ని వీడియోస్ అయితే పెట్టాను. అంటే నేను చేసిన మిస్టేక్ మంచి కంటెంట్ పెట్టలేదు. మీరు కూడా అలాంటి తప్పు అయితే చేయకండి. మంచి కంటెంట్ అయితే పోస్ట్ చేయండి, మంచిగా వీడియోస్ అయితే చేసుకోండి.
ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.